అయ్యో, నాకు అసలు ఈ కోమట్లను చూస్తే చెప్పు. శరణం శరణం శంకరం. మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం అన్న పండుగ. శివ అంటే అక్షరాల కళ్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యములను స్మరించుకుంటూ పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం. లింగ పురాణం ప్రకారము శివుడు ప్రపంచాన్ని సృష్టించి దివ్యశక్తితో నిలబెడతాడు. శివలింగమై పైన 3 గీతలు. ఆయన త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు అని సూచిస్తాం. శ్రీరాముడు రామేశ్వరంలో, శ్రీకృష్ణుడు బృందావనంలో, గోపేశ్వరుడు శివుణ్ణి ప్రార్థించారని అందుకు గుర్తుగా అక్కడ శివాలయాలు నిర్మించారని చెబుతారు. భారతదేశంలో 12 ప్రసిద్ధ శివాలయాలకు జ్యోతిర్లింగ క్షేత్రాలని పిలుస్తారు. చిదంబరంలో శివుడు నటరాజు అనంత శక్తితో నృత్యం చేస్తాడు. అసాధారణ కదలికలతో చిరుతపులి కనిపిస్తాడు. పాములా జారిపోతాడు, ఉరుము అవుతాడు. ఆ నటరాజే భారత శాస్త్రీయ నృత్యాలకు ప్రేరణ. రమణ మహర్షి శివుణ్ణి తండ్రిగా భావించి ఆయన్ని వెతుకుతూ అరుణాచలం బయలుదేరారని అంటారు. వేద సార శివో స్తోత్రం. సూర్యచంద్రుడు, అగ్ని, శివుడు 3 కళ్ళని పేర్కొంటారు. సూర్యుడు తేజోవంతంగా ఉంటాడు, కాంతి వస్తువులను ప్రకాశింపజేస్తాడు చేస్తుంది. దానికి విరుద్ధంగా చంద్రుడు కాంతికి చల్లదనము, ప్రశాంతమైన గుణం ఉంటుంది. శివుడు తన 3 కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాడు. బాధతో దుఃఖంలో ఉన్నవారు సమీపించినప్పుడు ఆయన వారిని చంద్రకాంతికి సమమైన ఆహ్లాదకరమైన ఓదార్పునిచ్చే దిక్కులను ప్రవహిస్తాడు. సూర్యరశ్మి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. పరమశివుడిని కరుణా కటాక్ష వీక్షణాలతో సమకూరే జ్ఞానం జీవితానికి కొత్త వెలుగును అద్దుతుంది. అగ్నికి దహించే శక్తి ఉంది. భగవంతుడి తపస్సుకు భంగం కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసిన కామదేవుడు ఆయన కోపాగ్నికి బూడిదైన సంగతి తెలిసిందే. శ్వేతావతారంలో ఉపనిషత్తుడు పరమ పురుషుని ప్రస్తావించారు. ఆయన సర్వోన్నత గురువు. దక్షిణామూర్తి తాను సృష్టించిన మాయకు అతీతంగా స్వయంగా నిర్దేశించిన నియమాలతో ఈ లౌకిక ప్రపంచంలో కర్తవ్యబద్ధుడై ఉంటాడు. భక్తుడికి చిన్న ప్రార్థనకు సంతోషిస్తాడు. ఈ విషయం పార్వతీ స్వయంగా గ్రహించింది. ఆమె కూడా తన చుట్టూ ఉన్న భౌతిక సృష్టికి అతీతంగా ఎదిగి తీవ్రమైన తపస్సు సాధనల ద్వారా మనస్సులో ఆత్మలో విలీనం చేయాల్సి వచ్చింది. శివుడికి 8 లక్షణాలు. స్వయంగా ఉనికి, పవిత్రత, ఆత్మజ్ఞానము, సర్వజ్ఞత, అపారమైన దయ, సర్వశక్తిమత్వము, ఆనందము, అనారోగ్యము లేకపోవటము అంటే మాలిన్యము లేకపోవటము, కరుణ ఆయన స్వభావం, ప్రేమ, అస్తిత్వము ఆయనకు అనంతమైన పేర్లు, రూపాలు ఉన్నాయి. శివస్తోత్రావళి శివుణ్ణి దక్షిణాచార వామాచార మార్గాల సారాంశం వర్ణిస్తుంది. ఏ విధంగానైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా శివయ్యను పూజించవచ్చని ఈ స్పష్టం.